మందిరానికి వెళుతున్నాను అనడం కంటే నేను యేసు ప్రభుల వారి మందిరానికి, యేసు ప్రభుల వారి ఇంటికి వెళ్తున్నాను అనే భావన మనలో కలగాలి. అక్కడ బైబిల్ ఏమంటుందంటే, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మొట్టమొదటిది వ్యక్తిగతంగా నీ ప్రవర్తన, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఎందుకు నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి? ప్రవర్తన ఒక్కటే మనిషిని అభివృద్ధి చేసేది. ప్రార్థనలు చేస్తారు, ప్రయోజనం లేదు. ప్రవర్తన మారాలి, ప్రవర్తన మారాలి. ఒక వ్యక్తి ప్రవర్తనను గూర్చి గట్టిగా చెప్పేది యేసు ప్రభువు ఒక్కరే. ప్రవర్తన బాగులేకపోతే మనం బ్రతుకు కాలం అంతా నష్టాలతోనే బ్రతకాల్సి ఉంటుంది. నీ సంపాదన నీకు ఉపయోగపడదు, నీ ఆరోగ్యం నీకు సహకరించదు, నువ్వు వండుకున్న భోజనం కూడా నీకు తృప్తి కలిగించదు, నువ్వు కప్పుకున్న దుప్పట్లు కూడా నీ చలి ఆపదు. ఎన్నో రకాలైన నష్టాలు. కష్టపడి నువ్వు చేసే వ్యవసాయంలో కొంచెం వస్తుంది, ప్రయోజనం లేదు. నేను కష్టపడి సంపాదించిన సంపాదన నా బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా ఉండదు, నా బిడ్డలకు అది దీవెన. అందుకని దేవుని వాక్యంలో హగ్గై అనే ప్రవక్త, ప్రసంగి అనే ఒక రాజు ఈ మాట చెప్తాడు. మీరు దేవుని మందిరానికి వెళ్తారు కదా, దయచేసి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ప్రవర్తన బాగులేనప్పుడు మొదట మన అమ్మ చెప్తుంది మనకి, మన నాయన చెప్తాడు. అమ్మ మాట వినకపోతే అమ్మ భర్తకు చెప్తుంది, ఏమండి వీడు సరిగా వినడం లేదు మాట, పాప సరిగా వినడం లేదు మాట అని. మన అమ్మ నాయన మన ప్రవర్తన గురించి మనల్ని గద్దించినప్పుడు వాళ్ళకు లోబడితే దానింత ధన్యత ఇంకొకటి లేదు. అమ్మ నాయన్ను వ్యతిరేకించి ప్రవర్తిస్తే దానింత నష్టం ఇంకొకటి లేదు. ఎంతోమంది తల్లి 9 మాసాలు తన కడుపున పెట్టుకొని బిడ్డను మోసి, తల్లి ప్రసవించేటప్పుడు చస్తాదో బ్రతకతాదో తెలియదు, ఆ రీతిగా బిడ్డకు జన్మనిచ్చి తరువాత 2-3 సంవత్సరాలు ఒడిలో పెట్టుకొని తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకు రక్తదానం చేసేది అని చెప్పచ్చు. రక్తాన్ని పాలుగా బిడ్డకిచ్చి బిడ్డని పెంచి పోషించి అంతగా బిడ్డ కొరకు కష్టపడి తన కళ్ళ ముందు బిడ్డ ప్రవర్తన చెడిపోతే తల్లి కడుపు కోత ఎంత ఉంటుందో చెప్పలేం. తల్లి చెప్తుంది, ఇది వద్దమ్మా, వద్దు నాయనా, ఇది మంచిది కాదమ్మా, మంచిది కాదు నాయనా. నాయన చెప్తాడు, అమ్మ చెప్తాది. వాళ్ళకు లోబడితే చాలా మంచిది. అందుకు బైబిల్ చెప్తాది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావని. అమ్మా నాయన్ని మించిన వాళ్ళు లేరు. మొదట ఎవరైనా నీకు దేవుళ్ళు ఉన్నారంటే నిన్ను కనిన తల్లి, నిన్ను కన్న తండ్రి. దయచేసి తరువాతనే ఆ దేవుణ్ణి నువ్వు చూడగలవు. తల్లి తండ్రిని తిరస్కరించి వాళ్ళను బాధపెట్టి నువ్వు దేవుణ్ణి చూడాలంటే దానంత మూర్ఖత ఇంకొకటి లేదు. అందుకని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా, వెళ్ళు, అయితే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ఒక భార్యగా ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ఓ భర్తగా ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ఒక బిడ్డగా నీ తల్లిదండ్రుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఇది. సంఘంలోకి వచ్చిన తరువాత ఒక విశ్వాసిగా ఎట్లా ప్రవర్తిస్తున్నావు? నువ్వు విశ్వాసిగానే ప్రవర్తిస్తున్నావా, లేక పిశాచిగా ప్రవర్తిస్తున్నావా? అది కూడా ఆలోచించాలి.
అందుకనే దరిదాపు 4000 సంవత్సరాలప్పుడు భక్తుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మహారాజైన సొలొమోను అపరిమితమైన దైవ జ్ఞానము కలిగి ఆయన చెప్తున్న మాట, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అంతా కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. దయచేసి దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు మీ కుటుంబంలో అమ్మను బాధ పెట్టకండి, నాయన్ను బాధ పెట్టకండి, మీ కుటుంబంలో భర్తను బాధ పెట్టకండి, భార్యను బాధ పెట్టకండి. దయచేసి మంచి పిల్లలుగా, తల్లిదండ్రులను బాధ పెట్టని బిడ్డలుగా బ్రతకండి. సంఘంలోకి వచ్చిన తరువాత దేవుణ్ణి బాధ పెట్టకండి, దైవ సేవకుని బాధ పెట్టకండి. అది మీకు మంచిది కాదు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13:17లో ఓ చక్కటి మాట ఉంది. మీపైని నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారి వలె మిమ్మను కాయుచున్నారు. వారు సంతోషంగా ఆ పని చేయాలి. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనము అని అంటాడు. మీకు నిష్ప్రయోజనము అనని అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు సంఘంలోకి వచ్చిన తరువాత మీ ఆత్మల్ని సేవకుడు మేపాలి. మీ ఆత్మల్ని సేవకుడు మేపాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా వాక్యము అనే ఆహారాన్ని భుజించి లోపటున్న అంతరంగ పురుషునికి ఆ వాక్యం అనే ఆహారము అంతరంగ పురుషుని బలపరుస్తూ రావాలి. వాక్యము తినాలి, వాక్యము వినాలి కాదు, వాక్యము తినాలి. వాక్యము తింటే మనము తినిన ఆహారము జీర్ణమై మన శరీరంలో రక్తంగా మారి ఆ తరువాత వ్యర్థమైన పదార్థాలు బహిర్భూమిలోకి పోయి రక్తం మన శరీరానికి ఎంత మంచి సహాయంగా ఉంటుందో, వాక్యాన్ని మనం భుజిస్తే మన శరీరంలో అంతరంగ పురుషుడిలో బలం పెరుగుతూ వస్తుంది. బలం పెరుగుతూ వస్తుంది. అంతరంగ పురుషుడు బలపరచబడి నూతనంగా మార్చబడిపోతాడు. ఆ వాక్యాన్ని మనం తినకపోతే మీరు చేసే ప్రయాస వ్యర్థమని అంటున్నాడు. మీపైని నాయకులుగా ఉన్నటువంటి వారు మీ ఆత్మలను కాయుచున్నారు. వారు మీ ఆత్మలకు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్లే ఉన్నారు. వారిని దుఃఖపరచకండి. ఆ రీతిగా దుఃఖపరిస్తే మీరు చేసే ప్రతి పని నిష్ప్రయోజనం. వారు ఆ పనిని సంతోషంగా చేయాలి అంటాడు. ప్రతి బిడ్డను బట్టి సంతోషించాలి సేవకుడు. ప్రతి బిడ్డను బట్టి సంతోషించాలి. దుఃఖపెడితే మీకు నిష్ప్రయోజనం అంటాడు. ఏమి నిష్ప్రయోజనం? మీ శరీరంలో ఆరోగ్యం నిష్ప్రయోజనం, మీరు చేసే పని నిష్ప్రయోజనం, మీ పిల్లలు కూడా నిష్ప్రయోజకులుగా మారిపోతారు. ఒకవేళ ఈరోజు ప్రయోజకులుగా కనిపించవచ్చు, భవిష్యత్తు పెద్దది కదా. ఎవరి జీవితంలో ఏది ప్రవేశిస్తుందో తెలియదు. అందుకని ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ప్రవర్తన నా మాట తీరు ఎట్లుంది, నేను ఇతరులతో కలిసి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను, వారిని ఆత్మీయంగా బలపరిచే మాటలు మాట్లాడుతున్నానా, వాళ్ళను ఆత్మీయంగా బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నానా, నేను వారిని ప్రేమతో మాట్లాడుతున్నానా, నా హృదయంలో కపటం పెట్టుకొని మాట్లాడుతున్నానా? ఈ రీతిగా ప్రతి బిడ్డ కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మన హృదయంలో నుండి ప్రేమ పొంగి ప్రవహించాలి. మన హృదయంలో ఒక వ్యక్తి మీద ద్వేషం వచ్చేదంటే 2 కారణాలు. వారు మనకు లోబడలేదు, దేవుని సన్నిధానంలో లోబడలేదు, దేవుని సన్నిధానంలో అవిధేయతగా ప్రవర్తిస్తున్నారు. రెండవది, వారి మీద ద్వేషం కలగటానికి గల కారణం వారి ప్రవర్తన సరిగా లేదు. వారి మాట తీరు కానీ,
వారు వ్యవహరించే వ్యవహారం కానీ వారి జీవన శైలి కానీ మంచిగా లేదు. అందుకని ఒక వ్యక్తిలో ద్వేషం అనేది ప్రారంభమవుతుంది. భర్త భార్యను ద్వేషించిన, భార్య భర్తను ద్వేషించిన, పిల్లలు తల్లిదండ్రులను ద్వేషించిన, తల్లిదండ్రులు పిల్లల్ని ద్వేషించిన, ఇవే కారణాలు ఉంటాయి. దయచేసి ప్రవర్తన 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 మీ ప్రవర్తన బాగుంటే ఒక విత్తనం వేస్తే 100 విత్తనాల ఫలితాన్ని మీరు చూస్తారు. మీ ప్రవర్తన బాగుంటే మీరు మంచి భోజనాలు, న్యూట్రిషన్ ఫుడ్ తినాల్సిన పని లేదు. గంజి తాగినా లేక ఏది తిన్నా శరీరంలో మంచి ఆరోగ్యము నిలిచి ఉంటుంది. ప్రవర్తన నీవి అభివృద్ధికి కారణం ప్రవర్తనే. నీవు అభివృద్ధి లేకపోవటానికి కారణం ప్రవర్తనే. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను ప్రేమించి ప్రవర్తనను బాగు చేసుకో అని ప్రభు చెబుతున్నాడు. ఎందుకు నేను బాగు చేసుకోవాలి ప్రభువా? నీవు నా మందిరానికి వచ్చావు కాబట్టి. నేను నీ ఇంటికి రాలేదు, నీవే నా మందిరానికి వచ్చావు కాబట్టి నీతో చెప్తున్నా. నా మందిరానికి రాకపోతే నీ ప్రవర్తన గురించి నేను మాట్లాడేవన్నే కాదు. నీకు నాకు సంబంధమే లేదు. ప్రభు చెప్పే మాట. మందిరానికి వచ్చావు కాబట్టి ప్రవర్తన బాగా మార్చుకోవాలి. ఎన్ని రోజులు ప్రవర్తన మార్చుకోకుండా ఉందాము? అందుకని అదే సొలొమోను గారు చెప్తారు, ఎన్నిసార్లు గద్దించినా మార్పు చెందకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతావని చెప్పాడు. నాశనం అంటే చచ్చిపోతావని కాదు. నాశనం అంటే 3 ఉంటాయి నాశనములో: పాపము, రోగము, పేదరికం. ఈ 3 ఏదో ఒకటి మనల్ని పరిపాలిస్తుంది. పాపమైనా మనలోకి వస్తుంది, రోగమైనా మనలోకి వస్తుంది, పేదరికమైనా మనలోకి వస్తుంది, మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో కూర్చుంటుంది, అది మమ్మల్ని పరిపాలిస్తుంది. కాబట్టి నాశనం మన ఇంటికి రాకుండా రక్షకుడు మన ఇంటికి రావాలి అంటే నా ప్రవర్తన బాగు చేసుకోవాలి.